నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జర్నలిస్ట్ గీత. అమరావతి సమగ్ర సమాచారం అందరికంటే ముందు మీ ముందుకు. రాజధాని అమరావతిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం ఒక ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. దీనికి అవసరమైన కన్సల్టెన్సీ నియమించడం కోసం సిఆర్డీఏ ఈ రోజు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో ముఖ్యంగా కొండవీటివాగు ముంపు, కృష్ణానది వరద, అగ్ని ప్రమాదాలు ఇటువంటి వాటి నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలను రూపొందించాల్సి ఉంది. అమరావతి భూకంప జోన్ 3లో ఉంది. ఇందుకు గాను 2017లోనే ఎన్జిటి దీనికి తగ్గట్టుగా నిర్మాణాలు ఉండాలని చెప్పి ఆదేశించింది. ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. దీంతో పాటుగా రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణాలిస్తున్న నేపథ్యంలో ఈ ప్రణాళికను రూపొందించాలని చెప్పి షరతు విధించింది. అయితే ఇప్పటి వరకు రాజధానికి ఎటువంటి ప్రమాద అవకాశాలు లేవని, అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్తూ వస్తున్న అధికారులు, ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రణాళిక కోసం టెండర్లు పిలవడంపై అన్నింటా చర్చనీయాంశమైంది. ఇలాంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నలిస్ట్ గీత.